ఊద క్యాబేజ్ పనీర్ రైస్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊద క్యాబేజ్ పనీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠాణీ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పనీర్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొబ్బరి తురుము 1/2 కప్పు. ఊద క్యాబేజ్ పనీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఊదలు ఉపయోగిస్తున్నాము, క్యాబేజ్ ఉపయోగిస్తున్నాము, అలాగే బఠాణీ, ఇవన్నీ కూడా మనకి మిక్స్ ఉన్నాయన్నమాట. ఇది మనకు డైరెక్ట్ గా లంచ్ చేయడానికి అంటే బ్రంచ్ లా కూడా చాలా హెవీగా ఉంటుంది, మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఓవరాల్ గా మనకు ఊదలు హార్ట్ పేషెంట్స్ కి చాలా మంచిది. ఇందులో పొటాషియము, మెగ్నీషియము, మ్యాంగనీస్ ఇలాంటివన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఊదలు యాక్చువల్ గా మనకు ప్రెగ్నెంట్ విమెన్ కూడా తినొచ్చని చెప్తూ ఉంటారు. చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు, వెయిట్ కూడా రిడక్షన్ అవుతుంది, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, కాన్స్టిపేషన్ అనేటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఏంటి అంటే ఊదలతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇక క్యాబేజ్ గురించి మాట్లాడుకోవాలి అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఇది కూడా హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. అంటే ఓవరాల్ గా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉందని చెప్పొచ్చు ఈ వంట. అలాగే మన క్యాబేజ్ గురించి చెప్పాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, చాలా మంచిది. ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ ని చాలా బాగా పెంపొందిస్తుంది. అలా మనకి పచ్చి బఠాణీ అంటే మంచి ప్రోటీన్. సో పిల్లలకు ప్రోటీన్ కావాలి అంటే 100% మనకి సోయా, పచ్చి బఠాణీ, పనీరు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇక పనీర్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. చక్కగా అంటే పిల్లలకి ఎనర్జెటిక్ గా ఉండడానికి, వాళ్ళ బోన్స్ దృఢంగా అవ్వడానికి పనీరు. ఇలా అన్ని ఈ రోజు మనం ఉపయోగించే ప్రతి పదార్థం కూడా చాలా చాలా హెల్దీ అయినదే. మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మొన్న ఎప్పుడో ఏదో ఊరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఒక పెద్ద ఆవిడ వచ్చి చెప్పారండి, నేను మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటానండి, చాలా బాగా చెప్తూ ఉంటారు, అంటే వాల్యూస్ మాకు చాలా అసలు తెలీదు, ఓహో ఇందులో ఇవి ఉన్నాయా అని మాకు ప్రోగ్రామ్ చూసిన తర్వాత తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది మనం ఎక్కువ భాగం ఏంటి అంటే పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తాం. అఫ్ కోర్స్ ఆరోగ్యం ప్రతి వయసు వారికి కావాలి, కానీ పెద్దవాళ్ళు ఇంకా ఎక్కువగా ఎందుకు చూస్తారు అంటే వాళ్ళకు తెలుసు హెల్త్ జాగ్రత్త ఏంటి, ఆరోగ్యం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం కీన్ గా చూస్తారు. పిల్లలకంటే అఫ్ కోర్స్ ఎందుకు చూస్తారండి, వాళ్ళు హెల్త్ గురించి చూడరు. అంటే మధ్య వయసు వాళ్ళు ఏంటి అంటే వంట చేయడానికి చూస్తారు. ఇలా అన్ని వయసుల వారికి మన అమృతం కార్యక్రమం నచ్చుతోంది. చాలా చాలా హ్యాపీ. బాండి వేడైందండి. ముందుగా కాస్త నూనె, ఇది రైస్ ఐటమ్ మనకు బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ మధ్యకాలం చాలా ఆఫీసుల్లో అవెన్స్ కూడా ఉంటున్నాయి, మైక్రో అవెన్స్ కూడా ఉంటున్నాయి. కాబట్టి ఒక 30 సెకండ్స్ వేడి చేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే, సో మనకి నూనె వేసేసుకున్నాం కాబట్టి ఇక మెల్లిమెల్లిగా కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, మీరు ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరుక్కున్నవి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత పచ్చి బఠానీలు, ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. అంటే మనం రైస్కి సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఉప్పు వేసాక ఇందులోనే మనం కాస్త క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం పసుపు లాంటివి ఏం వేయట్లేదండి, బికాస్ మనము ఈ ఊదలు మనకు వైట్గా ఉంటాయి కాబట్టి ఈ రైస్ని కూడా మనం కాస్త వైట్గానే ఉంచుతున్నాం. అంటే పులావ్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంచుతున్నాం అనమాట. ఇలా చక్కగా మనకి లైట్గా వేగింది, దగ్గర పడింది. క్యాబేజ్ కూడా కొంచెం అలా ముడుచుకుపోయినట్టుగా అయింది. ఆ తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే పనీర్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మనము స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు వేసాం కదా, దీంట్లో మనం కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం.
అంటే వేరే కారాలు ఇంకేం వేయట్లేదు. చెప్పాను కదా, రంగు ఎప్పుడు వైట్గానే ఉండాలి అనుకున్నప్పుడు ఎప్పుడు మనము పెప్పర్ పౌడర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కాస్త మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దాని తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. ఏమీ వేయలేదు కానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా చక్కగా ముందుగానే సాధ్యమైనంత వరకు పొడిగా ఊదలు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఊదలు మరీ పొడిగా ఉడకవు. ఎప్పుడు చెప్పే మాట ఇది. సాధ్యమైనంత వరకు నీళ్లు తక్కువ పోసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా మనం వేసేటప్పుడే కొంచెం విరివిగా వేసుకుంటే పెద్ద కలపాల్సిన అవసరం కూడా మళ్ళీ ఏమి ఉండదు. నేను తీసుకున్న బఠానీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసాను. మళ్ళీ అవసరం ఉంటే వేసుకుంటాను. ఇలా మనం ఒక్క 2 minutes పాటు దీన్ని ఇలా వదిలేయాలండి. ఇక వాటర్ పోసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే సిమ్లో పెట్టుకోవాలి. కంచు పాత్రలు కాబట్టి మాడిపోతాయి. సో అందుకు కాస్త సిమ్లో పెట్టుకోవాలి అంతే. సో ఇదొక్క 2 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే మనం వేసిన ఉప్పులు, పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం బాగా కలుస్తాయి. మనం చక్కగా ఊదలు వేసేసుకున్నాము, ఉప్పులు, పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. సో చివరిగా మనం ఏం వేయాలంటే కాస్త పచ్చి కొబ్బరి తురుము. ఇది వేసాక పెద్ద ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదండి. దాని తర్వాత కొత్తిమీర ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అంటే మనకు కాస్త పచ్చి కొబ్బరి తురుము చివరిలో వేసుకుంటే అలా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది కదా, అందుకనమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనకు ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుని ఆ తర్వాత దాన్ని ఇలా బోర్లు ఇచ్చుకుందాం. చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడిగా ఊద క్యాబేజ్ పనీర్ రైస్ రెడీ అయిపోయింది. సో మొత్తం ఇలా గ్రీన్ వైట్ గానే ఉంది, చూసారా? వేరే కలరే కనిపించట్లేదు. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊద క్యాబేజ్ పనీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠాణీ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పనీర్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొబ్బరి తురుము 1/2 కప్పు. ఊద క్యాబేజ్ పనీర్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు, పచ్చి బఠాణీ వేసి వేగాక సరిపడా ఉప్పు, క్యాబేజ్ తురుము, పనీర్ ముక్కలు, మిరియాల పొడి వేసి వేగాక అందులో ఉడికించుకున్న ఊదల అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కాస్త కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఊద క్యాబేజ్ పనీర్ రైస్ రెడీ.